హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 17. శాండీతో మాట్లాడుతూ అప్పుడే వెయిటర్ తెచ్చిన స్పైసీ ఫుడ్ని ఇష్టంగా తినబోతోంది మిహిరా. ఇంతలో అనురాగ్ ఆమె ముందు టాబ్లెట్స్ పెడతాడు. అతన్ని చూసి షాక్ అయిన మిహిరా చుట్టూ చూడగా పక్కనే టేబుల్పై ఉన్న సుబ్బు కనిపించడంతో గుటకలు మింగింది. ఎదురుగా కూర్చున్న శాండీ ఎప్పుడో పారిపోయాడు. సుబ్బు వచ్చి మిహిరా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. అతని పక్కనే అనురాగ్ కూర్చున్నాడు. ఇక వాళ్ళ నుంచి తప్పించుకోలేను అనే అర్థమైన మిహిరా టాబ్లెట్స్ వేసుకొని మెల్లగా ఫుడ్ తినడం మొదలుపెట్టింది. శాండీ ఆర్డర్ చేసుకున్న ఫుడ్ని అనురాగ్, సుబ్బు ఇద్దరూ షేర్ చేసుకుంటున్నారు. అలానే మిహిరా తింటున్న పీసెస్ తప్ప ఆమె ముందున్న మిగిలిన స్పైసీ ఫుడ్ని మొత్తం లాగేసుకున్నారు. అది చూసి పాపం ఏడుపు ముఖం పెట్టేసింది మిహిరా. వెయిటర్ని పిలిచి ఫ్రూట్ సలాడ్ అండ్ వెజిటబుల్ సలాడ్ తీసుకురమ్మని చెప్పాడు అనురాగ్. ఆ మాటతో ఇంకాస్త ఏడుపు నటించింది మిహిరా. నీ హెల్త్ పరిస్థితి ఏంటి? నువ్వు చేసే పనులేంటి? పిచ్చా నీకేమైనా? ఒక 1 వీక్ స్పైసీ ఫుడ్ తినకుండా ఉండలేవా అని అడిగాడు సుబ్బు. ఇవే మాటలు మీ బాస్ అంటే బహుశా ఉండేదాన్నేమో అని మనసులోనే అనుకుంటూ అనురాగ్ వైపు చూస్తూ ఉంది మిహిరా. ఆ మాటలనేది వాడు కాదు, నేనే అన్నట్లుగా చూశాడు అనురాగ్. ఇక ఫ్రెండ్స్ ఇద్దరూ తన ఫుడ్ని లాగిస్తూ ఉంటే నాలుక చప్పరిస్తూ చూస్తూ ఉంది మిహిరా. ఏయ్, ఏంటా చూపు? కళ్ళు తిప్పుకో, లేదంటే మాకు దిష్టి తగులుతుంది అని అన్నాడు సుబ్బు. ఆ మాటతో మూతి 3 వంకలు తిప్పింది మిహిరా. ఆ స్పైసీ ఘాటు తినలేక అనురాగ్ నానా తిప్పలు పడుతున్నాడు. ఇంతలో వెయిటర్ ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ తీసుకురావడంతో ఫ్రూట్ సలాడ్ను మిహిరా ముందు పెట్టి, ఇది నీకు స్వీట్ అనుకో, ఇది చూడు వెజిటబుల్ సలాడ్, ఇది స్పైసీ ఫుడ్ అనుకో, ఇవన్నీ మనసులోనే ఊహించుకుంటూ నువ్వు తినడం కంప్లీట్ చేయి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పిన అనురాగ్ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. వెళుతున్న అతన్ని అలానే చూస్తూ ఉండిపోయింది మిహిరా. హలో మేడం, ఏంటి అలా చూస్తున్నారు? మా బాస్కి దిష్టి తగులుతుంది, ముందు మీ స్వీటు హాటు తినండి అని అన్నాడు సుబ్బు. ఆ మాటతో చేతిలో ఉన్న ఫోర్కును సుబ్బు పైకి విసిరేసింది మిహిరా. దాన్ని క్యాచ్ పట్టిన సుబ్బు, ఏంటి ఈ ఉమెన్ హ్యాండిలింగ్? చంపేస్తారా ఏంటి చిన్నపిల్లాన్ని చేసి అని అడిగాడు. మీరు నన్ను చంపుతున్నారు, నన్ను ఇలా వదిలేయలేరా? నా లైఫ్లో ఉండొద్దనే కదా ఆయన నాకు డైవర్స్ ఇచ్చాడు. ఇప్పుడు నా పాటికి నేనేదో స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటే మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నారు అని అడిగింది మిహిరా. హలో, మేమేమీ నీ వెంట పడుతూ నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి రాలేదు. మా నెక్స్ట్ డెస్టినీ కూడా ఇక్కడే, బట్ 2 డేస్ ముందే వచ్చాం. బాస్కి ఇక్కడ కూడా బిజినెస్ వర్క్ ఉంది అని అన్నాడు సుబ్బు. ఆహా, నిజమా? ఈ ఐలాండ్లో కూడా మీ బాస్ బిజినెస్ చేస్తున్నారా ఏంటి? ఏం బిజినెస్ చేస్తున్నారో అని వెటకారంగా అడిగింది మిహిరా. యూనో మిహిరా, ఈ ఐలాండ్లో 40% బాస్ పేరు మీదే ఉంది. ఆ విషయం ఆయన వైఫ్ అయిన నీకు తెలీదా అని అడిగాడు సుబ్బు. ఆ మాటకు మిహిరా ఆశ్చర్యపోతూ, నిజంగా అనురాగ్కి ఇక్కడ ల్యాండ్ ఉందా? నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా అని అడిగింది మిహిరా. నో, నాకేం అవసరం నీకు అబద్ధం చెప్పడానికి తింటూనే అన్నాడు సుబ్బు. ఓ, ఇప్పుడైతే తన 40% ఐలాండ్లో జరుగుతున్న బిజినెస్లు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాడా మీ బాసు అని అడిగింది మిహిరా. అదే వాయిస్లో నా కోసం రాలేదు కదా అనే చిన్న బాధ తొంగి చూసింది. అంతేకాదు, మాయతో బాస్ పెళ్లి కూడా ఇక్కడే జరగబోతుంది, అందుకే వచ్చారు అని ఓరకంట ఆమెను చూస్తూ చెప్పాడు సుబ్బు. ఆ మాటతో సైలెంట్ అయిపోయింది మిహిరా. లొకేషన్ ఎక్కడో చూస్తావా మిహిరా పాప అని టీజింగ్గా అడిగాడు సుబ్బు. దాంతో కోపంగా తన ముందున్న ఫ్రూట్ బౌల్ను సుబ్బు వైపు నెట్టేసింది మిహిరా. కానీ అది తన మీద పడకుండా ఆపేసిన సుబ్బు, ఎందుకు మేడం అంత కోపం అని అన్నాడు. మేడం అనకు, నాకు అదేదో పెద్ద బూతులా ఉంది అని అంది మిహిరా. సరే, మేడం అనను, మిహిరా గారు అంటాను, ఓకేనా అని అన్నాడు సుబ్బు. ఇప్పుడు ఈ రెస్పెక్ట్ ఎందుకట అని అడిగింది మిహిరా. అంటే ఇప్పుడు మీరు మా ఫ్రెండ్ మిహిరా కాదు కదా. నా ఫ్రెండ్ మిహిరా అయితే ప్రతిదీ నాకు చెప్పి చేస్తుంది, ఇలా మమ్మల్ని తప్పించుకొని పారిపోయి రాదు అని అన్నాడు సుబ్బు. సరేలే, ఇంతకీ నువ్వేంటి ఇక్కడే ఉన్నావు మీ బాస్తో వెళ్లకుండా అని టాపిక్ మార్చేసింది మిహిరా. నువ్వు మళ్ళీ ఎక్కడికైనా పారిపోతావేమోనని నేను ఇక్కడే ఉన్నాను అని అంటున్న సుబ్బుకి ఎవరో తననే గమనిస్తున్న ఫీలింగ్ కలిగింది. దాంతో సుబ్బు చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. అది చూసి, ఏంటి సుబ్బు చుట్టూ చూస్తున్నావు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగింది మిహిరా. లేదు మిహిరా, నన్ను ఎవరో చూస్తున్నట్లు గమనిస్తున్నట్లు అనిపిస్తోంది అని అన్నాడు సుబ్బు. నిన్నెవరు చూస్తారు సుబ్బు, కామెడీ కాకపోతే అని నవ్వుతూ చుట్టూ చూస్తూ అంది మిహిరా.
ఆ తర్వాత వెంటనే సుబ్బు వైపు చూసేసరికి అతను తన వైపే కోపంగా చూస్తూ కనిపించాడు. జోక్గా అన్నానులే సుబ్బు, అలా నా వైపు కోపంగా చూడకలే గాని నువ్వు ఊహించింది కరెక్టే. నిన్ను ఒక అమ్మాయి చూస్తూ ఉంది. రైట్ సైడ్ పూలకుండి బ్యాక్ సైడ్లో ఒక అమ్మాయి నిన్నే చూస్తూ ఉంది. నెమ్మదిగా తల తిప్పి చూడు అని అంది మిహిరా. ఆ మాట పూర్తి కాకుండానే టక్కున తల తిప్పి చూశాడు సుబ్బు. అక్కడ కళ్ళ నిండుగా నీళ్లతో తననే చూస్తున్న హరిణి కనిపించింది. ఎప్పుడైతే అతను ఆమెను చూశాడో వెంటనే అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది హరిణి. ఆమెను చూసిన సుబ్బు ఒక్క క్షణం షాక్ అయినా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెంటనే నేనిప్పుడే వస్తాను మిహిరా, నువ్వెక్కడికి వెళ్ళకు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి వెంటే వెళ్ళాడు. ఇదేంటి, ఆ అమ్మాయి చూస్తుంటే సుబ్బు ఆ అమ్మాయి వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు? వీళ్ళిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా, లేదంటే నన్నెందుకు చూస్తున్నావు అని అడగడానికి వెళ్తున్నాడా అని అయోమయంగా అనుకుంటూ ఉంది మిహిరా. ఇంతలో అనురాగ్ వచ్చి ఆమె ఎదురుగా కూర్చొని సుబ్బు ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడే అటు వెళ్ళాడు. అయినా ఎంతకు మీ పెళ్ళంట కదా, అదెప్పుడో అని అడిగింది మిహిరా. పెళ్ళని ఎవరు చెప్పారు అని అడిగాడు అనురాగ్. ఇప్పుడే సుబ్బు చెప్పాళ్లే, ఈ ఐలాండ్లోనే మీ వెడ్డింగ్ అంట కదా. డెస్టినేషన్ వెడ్డింగా, నైస్. అవును, మాయా ఎక్కడుంటుంది, అసలు ఇంతకీ ఆమె ఎలా ఉంటుంది అని అడిగింది మిహిరా. ఆ మాటతో ఆమెనే సూటిగా చూశాడు అనురాగ్. కానీ అతని చూపుని పట్టించుకోకుండా, ఒకటి చెప్పు రాగ్, తను నాకంటే అందంగా ఉంటుందా అని అడిగింది మిహిరా. ఆ ప్రశ్నతో ఆమె వైపు కోపంగా చూశాడు అనురాగ్. ఆ చూపుకి కాస్త తడబడిన మిహిరా, ఐఎమ్ సారీ రాగ్, అంటే చిన్న క్యూరియాసిటీ అని లైట్ స్మైల్తో అంది మిహిరా. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా థింక్ చేయకు. అండ్ సుబ్బు ఎలా అయితే ప్లాన్ చేస్తాడో ఆ ప్లాన్ ప్రకారమే నిట్టూరుంటుంది. మధ్యలో సొంత ప్రయత్నాలు చేస్తే నేను నిన్ను ఇక సేవ్ చేయలేను అని అన్నాడు అనురాగ్. అంటే డివోర్స్ వచ్చాక కూడా నాకు స్వేచ్ఛ లేదా అని అడిగింది మిహిరా. లేదు, ఇక ప్రశాంతంగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అండ్ ఈ ఐలాండ్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అని స్ట్రాంగ్గా చెప్పిన అనురాగ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇక ఆమె కూడా అక్కడి నుంచి లేస్తూ, అసలు నాకు డివోర్స్ అయ్యాయా అవ్వలేదా, నా మీద వీళ్ల పెత్తనం ఏంటి, ఎందుకు నన్ను అనురాగ్ కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు, నా మీద నిజంగా అంత కన్సర్న్ అంత ఇష్టమే ఉంటే నాకెందుకు డివోర్స్ ఇచ్చాడు, తాతయ్య మీరెక్కడున్నారు, త్వరగా ఇండియా రండి, లేకుంటే మీ మనవడు నన్ను ఫుట్బాల్ ఆడేలా ఉన్నాడు అని తనలో తానే అనుకుంటూ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయింది మిహిరా. మరోవైపు హరిణిని వెతుక్కుంటూ పరిగెత్తిన సుబ్బు అక్కడంతా వెతకడం మొదలుపెట్టాడు. కానీ అతను వెళ్లేసరికే హరిణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయినా ఆమె కోసం పిచ్చోడిలా అంతటా అటూ ఇటూ తిరుగుతూ వెతుకుతుండగా వెంటనే అతని చెయ్యి పట్టుకొని ఆపిన అనురాగ్, ఎక్కడికి వెళ్తున్నావు సుబ్బు, ఇందాక నుంచి తప్పిపోయిన హీరోయిన్ కోసం వెతుకుతున్న హీరోలా అలా పరుగులు పెడుతున్నావేంటి అని అడిగాడు. రే, నేను హరిణిని చూశాన్రా అని చెప్పాడు సుబ్బు. వాట్, హరిణిని చూసావా, అయినా తనిక్కడెందుకుంటుందిరా అని అడిగాడు అనురాగ్. నాకేం తెలుసు ఇక్కడెందుకుందో అని అన్నాడు సుబ్బు. మరి తనను చూసిన వాడివి వెంటనే వెళ్ళి కలవక ఇక్కడిక్కడే తిరుగుతున్నావేంటి అని అడిగాడు అనురాగ్. ఆహా, నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు, మరి నేను వెతుకుతుంది తన కోసమే, నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పారిపోయింది అని అన్నాడు సుబ్బు. మన నుంచి దూరంగా పారిపోవాలనుకునే వాళ్ళ కోసం పరిగెత్తడం ఆపేస్తేనే వాళ్ళు మనకు దగ్గరగా వస్తారు అని అన్నాడు అనురాగ్. చాలే, నీ అంత తెలివి నాకు లేదు, కానీ ఎంతకీ మిహిరెక్కడా అని అడిగాడు సుబ్బు. తన రూమ్కి వెళ్ళిపోయింది, కానీ ఇక మనం వెళ్లాల్సిన పనుంది, వెళ్దామా లేదంటే ఇక్కడే తిరుగుతూ ఉంటావా అని సీరియస్గా అడిగాడు అనురాగ్. వెళ్దాంలే, కానీ ఇంతకీ ఎక్కడికి అని అడిగాడు సుబ్బు. ప్రజెంట్ అయితే మన కోసం ఇక్కడికి ఒక బోట్ వస్తుంది, దానిలోకి ఎక్కితే ఈ ఐలాండ్కి ఇంకో సైడ్కి వెళ్తాం, అక్కడే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అన్నాడు అనురాగ్. బట్ ఇదంతా ఎందుకు, ఇంతకీ నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు, నీకు కావాల్సిన ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడిగాడు సుబ్బు. నేను ఏం నిరూపించుకోవాలనుకునేది తర్వాత సంగతి, ముందైతే నేను ఒకవేళ వెళ్తున్నాను, నా దారిలోకి నువ్వు వస్తానంటే రా, లేదంటే సేఫ్గా ఇక్కడే ఉండు అని చెప్తూనే బోట్ వైపు అడుగులు వేశాడు అనురాగ్. దాంతో ఒక క్షణం అక్కడే నుంచొని అనురాగ్ వైపే తీక్షణంగా చూసిన సుబ్బు ఇక అక్కడ ఉండలేక వెంటనే అనురాగ్ వెనకే బయలుదేరాడు. అప్పటికే వాళ్ళు బోట్ బుక్ చేయడంతో వాళ్ళు వెళ్లేసరికి బోట్ రెడీగా ఉంది. సరాసరి అందులో వెళ్ళి కూర్చున్నాడు అనురాగ్. సుబ్బు కూడా అతను పక్కనే కూర్చోవడంతో ఫుల్ స్పీడ్తో స్టార్ట్ అయిన బోట్ అరగంటలో
ఆ ఐలాండ్కి మరోవైపునే ఉన్న చిన్న ఐలాండ్లో ఆగింది. చుట్టూ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఇద్దరూ బోటు దిగారు. బోట్ నడిపే వ్యక్తికి ఒక కార్డు ఇచ్చాడు అనురాగ్. ఆ తర్వాత సుబ్బుతో పాటు ఎదురుగా కనిపిస్తున్న అడవిలోకి నడవటం మొదలుపెట్టాడు. ఇదంతా ఏంట్రా? చూస్తుంటే ఏదో వేరే గ్రహం మీదకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఐలాండ్లో అడవిని చూడడం అద్భుతంగానే ఉంది, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియడం లేదు అని అనురాగ్ వెనకే నడుస్తూ అన్నాడు సుబ్బు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని సీరియస్గా అన్నాడు అనురాగ్. ఏంటో నీ సైలెన్స్ చల్లగుండా. హాయిగా ఐలాండ్లో బీచ్ సైడ్ ఫుడ్ తింటూ, హరిణిని వెతుక్కుంటూ నేను, డివోర్స్ ఇచ్చిన పెళ్ళానికి సైట్ కొట్టుకుంటూ నువ్వు ఉండేవాళ్ళం. ఇప్పుడేదో పెద్ద పని ఉన్నట్టు ఇక్కడికి తీసుకొచ్చావు అని అన్నాడు సుబ్బు. ఆ మాటతో ఒక క్షణం అక్కడే ఆగిపోయాడు అనురాగ్. అతన్ని చూసి, ఏమైంది అక్కడే ఆగిపోయావు? ఏదైనా యానిమల్ కనిపించిందా ఏంటి అని చుట్టూ కంగారుగా చూశాడు సుబ్బు. నీకంటే పెద్ద యానిమల్ ఇక్కడేముంటుంది, కానీ నేను నీకు అక్కడున్నప్పుడే చెప్పాను కదా, వస్తేరా లేకుంటే అక్కడే ఉండని. కానీ నా వెనక తోక ఊపుకుంటూ వచ్చి ఇప్పుడు ఎందుకు వచ్చావని ఫీల్ అవుతావేంట్రా అని అన్నాడు అనురాగ్. సరే నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు అక్కడుంటే నేను అక్కడే, నీతో పాటే నేను అని అన్నాడు సుబ్బు. అయితే నోరు మూసుకొని నాతో నడు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు అనురాగ్. దాంతో నోటిపై వేలు వేసుకొని సుబ్బు కూడా అతని వెనకే నడవడం మొదలుపెట్టాడు. అనురాగ్ చేతిలో ఏదో చిన్న పేపర్ ఉంది. దానిని చూస్తూనే ముందుకు నడుస్తున్నాడు అనురాగ్. అదేంటో సుబ్బుకు కనిపించలేదు, కానీ రూట్ మ్యాప్ అని మాత్రం అర్థమైంది. ఇద్దరూ అలాగే చాలా దూరం నడవగా ఒకచోట బూత్ బంగళా లాంటి ఒక పెద్ద ఇల్లు కనిపించింది. ఆ ఇంటిని చూసిన సుబ్బు ఒక్కసారిగా అనురాగ్ చేయి పట్టుకున్నాడు. అతని చేతి మీద తడుతూ, నో ప్రాబ్లం, నేనున్నాను కదా అంటూ ముందుకు నడిచాడు అనురాగ్. సుబ్బు భయపడుతూనే అతన్ని ఫాలో అయ్యాడు. ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు అనురాగ్. అది ఎప్పటిదో పాతకాలం నాటి ఒక పెద్ద బంగళా. చుట్టూ అంతా చీకటిగా ఉంది. నరమానవుడి జాడ కూడా లేదు. అరే రాగ్, ఇది చూస్తుంటే అరుంధతి బంగళాలా ఉంది, ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా భయంగా చుట్టూ చూస్తూనే అడిగాడు సుబ్బు. ష్, ఏం మాట్లాడకుండా పదా అని మెల్లగా నడవటం మొదలుపెట్టాడు అనురాగ్. సుబ్బు భయంగా అతన్ని ఫాలో అవుతున్నాడు. కాస్త దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక రకమైన ఘాటైన వాసన రావడం మొదలైంది. ఆ వాసనకి ఇద్దరూ ముక్కు మూసుకున్నారు. ఆ స్మెల్ గొంతులో చేదును క్రియేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు సుబ్బు. జాగ్రత్తగా రా అని తను ఒక దారిలో నడుస్తూ సుబ్బును కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనురాగ్. తమకు ఎదురుగా స్టెప్స్ కనిపించడంతో వాటిని ఎక్కారు. ఎప్పటివో పాతకాలం నాటి స్టెప్స్ కావడంతో అవి చాలా డెలికేట్గా ఉన్నాయి. జాగ్రత్తగా అడుగులు వేయి సుబ్బు, ఇవి ఇప్పుడే విరిగిపోయేలా ఉన్నాయి అని చెబుతూనే మెల్లిగా నడవడం మొదలుపెట్టాడు అనురాగ్. వెనకే సుబ్బు కూడా అంతే జాగ్రత్తగా నడుస్తూ ఉండగా ఒక స్టెప్ కూలిపోయింది. దాంతో సుబ్బు కాలు అందులో ఇరుక్కొని పోయి కింద పడిపోతూ అమ్మా అని గట్టిగా అరిచాడు సుబ్బు. ఆ వాయిస్ ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది. దాంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో గూడు కట్టుకుని ఉన్న పక్షులన్నీ భయంతో పెద్దగా అరుస్తూ ఎగిరి ఆ బంగళా మొత్తం తిరగడం మొదలుపెట్టాయి. ఆ వాతావరణం చూడడానికే భయాన్ని కలిగిస్తుంటే అనురాగ్ చేతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు సుబ్బు. ఇంతలో అక్కడ ఒక వింతైన శబ్దం రావడంతో ఈసారి ఇద్దరిలోనూ భయం మొదలయ్యింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, అనురాగ్ ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏమిటి తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.